హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. కేరళ వాళ్ళు వాడే టాప్ హెయిర్ గ్రోత్ సీక్రెట్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. కేరళ వాళ్ళ జుట్టు చూసినట్టయితే వాళ్ళ జుట్టు చాలా నల్లగా, ఒత్తుగా, దృఢంగా, పొడవుగా ఉంటుందండి. అదే విధంగా మన జుట్టును కూడా పెంచుకోవచ్చండి. చాలా సింపుల్గా, ఈజీగా 2 పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్తో మన జుట్టును పెంచుకోవచ్చండి. మరి ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కేరళ టాప్ హెయిర్ గ్రోత్ సీక్రెట్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. ఒక గుప్పెడు డ్రై ఉసిరికాయ ముక్కల్ని తీసుకోవాలండి. ఒక గుప్పెడు సీకాకాయలను కూడా తీసుకోవాలండి. ఈ రెండింటిని కనుక మన జుట్టుకు వాడుతున్నట్టయితే ఎంత పలచగా మారిపోయిన తలమాడి భాగం పైన అయినా కానీ ఈ రెండు కలుపుకుని వాడితే కనుక జుట్టు ఒత్తుగా పెరగడం అనేది ఎవ్వరూ ఆపలేరండి. అంత పవర్ఫుల్గా పనిచేస్తాయండి. ఈ రెండింటికి కూడా ఆయుర్వేదంలో చాలా మంచి ప్రత్యేకమైన స్థానం అయితే ఉందండి. మరి ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా షాంపూలకి, బయట దొరికే హెయిర్ ఆయిల్స్కి అలవాటు పడిపోయారు. కానీ ఇంతకు ముందు రోజుల్లో మన అమ్మమ్మలో, నానమ్మల కాలంలో అయితే సీకాకాయని, అలాగే ఉసిరికాయలని, కుంకుడికాయలని వాడేవారండి. అందుకని వాళ్ళ జుట్టు ఇప్పటికే మనం చూసినట్టయితే వాళ్ళ జుట్టు చాలా నల్లగా, షైనీగా, అందంగా కనబడుతుంటుంది. పాతకాలం పద్ధతిని కొత్తగా ట్రై చేసినట్టయితే మనం కూడా మన జుట్టుని దృఢంగా, పొడవుగా పెంచుకోవచ్చు. అలాగే మన తలలో తెల్ల వెంట్రులు రాకుండా కూడా కాపాడుతుందండి ఈ రెమెడీ. నేనైతే ఇక్కడ ఒక గుప్పెడు ఉసిరికాయ ముక్కలు తీసుకుని కొంచెం వాటర్ పోసి రాత్రి అంతా కూడా నానబెట్టానండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఇవి బాగా మెత్తగా అవుతాయండి. తర్వాత సీకాకాయల్ని కూడా వాటర్లో పోసుకుని నానబెట్టుకోవాలండి. ఇవి కూడా మెత్తగా తయారవుతాయి. ఇప్పుడు మనం ఈ రెండింటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. నానబెట్టుకున్న సీకాకాయల్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టి ఒక పాత్ర తీసుకుందాము. నేనైతే ఇక్కడ మట్టి పాత్ర తీసుకున్నానండి. లేకపోయినా ప్రాబ్లం లేదండి. ఐరన్ కడాయిలు అయినా తయారు చేసుకోవచ్చు, లేదా అల్యూమినియం కడాయిలు అయినా కానీ తయారు చేసుకోవచ్చు అండి. 50 ml ప్యూర్ కొబ్బరి నూనె యాడ్ చేస్తున్నానండి. మీరు ఏ బ్రాండ్ కొబ్బరి నూనె అయినా కానీ వాడుకోవచ్చు, లేదా గానుగ నుంచి తెచ్చుకునే కొబ్బరి నూనె అయినా వాడుకోవచ్చు అండి. మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకునే ఈ పేస్ట్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ని ఆయిల్లో కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకుందామండి. సీకాకాయలోను అలాగే ఉసిరికాయలోను చాలా మంచి విటమిన్స్ ఉన్నాయండి. ఉసిరికాయలో ఉండే విటమిన్ సి మన స్కాల్ప్ పైన ఉండే పెచ్చులుగా ఉండే చుండ్రుని నివారించడంలో చాలా బాగా వర్క్ అవుతుంది. జుట్టు కుదుళ్ళు బలంగా, దృఢంగా పెరిగేటట్టుగా చేయడంలో ఉసిరి చాలా బాగా ఉపయోగపడుతుంది. చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును నివారిస్తుంది. ఒకవేళ మనకి ఆల్రెడీ తెల్ల జుట్టు ఉన్నట్టయితే ఇంకా తెల్ల వెంట్రుకలు పెరగకుండా జుట్టు అంతా కూడా నల్లగా ఉండేటట్టుగా చేయడంలో ఉసిరికాయ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న దీన్ని మనం స్టవ్ పైన పెట్టుకుని ఈ ఆయిల్ని బాగా మరగబెట్టాలండి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఈ ఆయిల్ మనం బాగా మరగబెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ పేస్ట్ రూపంలో తయారు చేశానండి. ఫ్రెండ్స్, మీకు సీకాకాయలు అలాగే ఉసిరికాయ ముక్కలు దొరకకపోతే కనుక ఈ రెండు కూడా మనకి పౌడర్ రూపంలో దొరుకుతాయండి. మనం పౌడర్లను కూడా యాడ్ చేసుకుని ఈ రెమెడీని అయితే తయారు చేసుకోవచ్చు. ఇలాగా ఈ ఆయిల్ని 20 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని బాగా మరగబెట్టాలండి. అలా మరగబెట్టడం వల్ల వీటిలో ఉండే విటమిన్స్, పోషకాలన్నీ కూడా ఆయిల్లోకి రిలీజ్ అవుతాయి. నేను ఇక్కడ న్యాచురల్ పద్ధతిలో ఎలాంటి కెమికల్స్ యాడ్ చేసుకోకుండా నేను ఉసిరికాయలని, సీకాకాయని డైరెక్ట్ యాడ్ చేసుకున్నానండి. ఇలా 20 minutes ఆయిల్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము. ఇందులో మనం సీకాకాయని కూడా యాడ్ చేసుకున్నామండి. సీకాకాయ వాడడం వల్ల మన జుట్టు అంతా కూడా మృదువుగా, షైనీగా, మందంగా తయారవుద్దండి. సీకాకాయలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు తలలో చుండ్రు లేకుండా కాపాడుతుంది. అలాగే తలలో పేలు, దురద, దద్దుర్లు రాకుండా కాపాడుతుందండి. ఇదంతా కూడా బాగా చల్లారిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకుని ఒక క్లాత్ సహాయంతో ఆయిల్ని స్ట్రైన్ చేసుకుందామండి. ఇది చాలా శక్తివంతమైన హెయిర్ ఆయిల్ అండి. డ్రైగా ఉండే స్కాల్ప్ కి తేమను అందించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. జుట్టు బలంగా, దృఢంగా పెరిగేలా చేయడంలో ఈ ఆయిల్ చాలా బాగా వర్క్ అవుతుందండి. ముఖ్యంగా సీకాకాయలో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కూడా తెల్ల జుట్టు రాకుండా కాపాడుతుంది. మరి ఈ మధ్యకాలంలో ప్రధాన సమస్య ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా జుట్టు అనేది తెల్లబడిపోవడం అండి. ఈ విధమైన ఆయిల్ని మీరు జుట్టుకు వాడడం వల్ల జుట్టు నల్లగా, ఒత్తిగా, షైనీగా పెరగడంలో ఎవ్వరూ ఆపలేరండి. అంత బాగుంటుంది మన జుట్టు అనేది. ఇది చాలా శక్తివంతమైన హెయిర్ ఆయిల్ అనే చెప్పాలండి. ఎందుకంటే ఇది కుచ్చులుగా రాలిపోతున్న జుట్టుని వెంటనే స్టాప్ చేసి జుట్టు పెరుగుదలకు నిరంతరం కూడా పోరాడుతూనే ఉంటుందండి మన జుట్టు పైన. ఇలా తయారు చేసుకున్న ఈ హెయిర్ ఆయిల్ని మన జుట్టుకి ఎలా వాడాలంటే తలస్నానం చేసే ముందు రోజు రాత్రి మన జుట్టుకి రాసుకోవాలండి.
ఇది ఒక రోజు నైట్ అంతా మన తలపై ఉంచుకుంటే మన తలకి ఇంకా మంచి బెనిఫిట్స్ అయితే అందుతాయండి. లేదనుకుంటే మీకు టైం తక్కువ ఉంది అనుకుంటే కనుక ఒక గంట ముందు కూడా రాసుకోవచ్చండి. ఇలా జుట్టు కుదుళ్ళకి మొదలకు బాగా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల త్వరగా కుదుళ్ళకి పోషణ అందుద్ది. బలహీనంగా నిర్జీవంగా మారిన జుట్టుకి బలాన్ని అందించడంలో చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. ముఖ్యంగా సిక్కకాయ అలాగే ఉసిరికాయ ఈ రెండింటి కలయికతోనూ మన జుట్టు పెరగడం అనేది ఎవరు ఆపలేరు అన్నమాట. అంత శక్తివంతంగా పనిచేస్తుంది. ఇంతకుముందు పురాతన కాలం నుంచి కూడా ఆయుర్వేదంలో ఈ రెండింటికి కూడా చాలా ప్రత్యేకమైన స్థానం అయితే ఉందండి. ఈ ఆయిల్ మీరు తయారు చేసుకుని వాడితే కనుక మీ జుట్టు అనేది రాలడం అస్సలు ఉండదండి. జుట్టు పెరుగుతూనే ఉంటుంది. అలాగే తెల్ల జుట్టు కూడా రాకుండా ఆపుతుంది. ఈ ఆయిల్ అప్లై చేసుకుని మీరు కావాలనుకుంటే కనుక రోజంతా అలా ఉండిపోవచ్చండి. తలస్నానం కూడా చేయవలసిన అవసరం లేదు. ఆయిల్ పెట్టుకుని అలవాటు లేకపోతే కనుక నైట్ పెట్టుకుని ఎర్లీ మార్నింగ్ కుంకుడుకాయతో కానీ లేదా షాంపూతో కానీ తలస్నానం చేయాలి. ఇలా మీరు వారానికి 2 సార్లు చెప్పిన ఈ ఆయిల్ వాడుతున్నట్టయితే హెయిర్ ఫాల్ అనేది వెంటనే తగ్గుద్ది. హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతూనే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడే కేరళ హెయిర్ గ్రోత్ టాప్ సీక్రెట్ అండి ఇది. తప్పకుండా ట్రై చేయండి. నా మాట నమ్మి మీరు ట్రై చేయండి. మీ జుట్టు పెరుగుతూనే ఉంటుందండి. వీడియో చూసేటప్పుడు వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.